జగదిగిరిగుట్టలోని శ్రీ మంజునాథ దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. హరహర మహాదేవ శంభో శంకర నామస్మరణలతో దేవాలయ ప్రాంగణం అంతా మారుమోగింది. తెల్లవారుజాము నుంచే భక్తులంతా స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులతో ఆలయ ప్రాంగణం అంతా సందడి నెలకొన్నది. అనంతరం ఆలయ అధికారులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 2010లో స్థాపించాము, ప్రతిష్టాపించుకున్నాము. మా మంజునాథ స్వామి గుడిలో కార్తీక మాసం ప్రతి సోమవారం, కార్తీక మాసంలో ప్రతి సోమవారము ఆకాశ దీపం ఉంటుంది. తదుపరి సప్తారతులు ఉంటాయి. తదుపరి అన్నప్రసాద వితరణ జరుగును. ప్రతి సోమవారం నాడు కార్యక్రమం జరుగుతుంటుంది. మా దేవాలయంలో ఎక్కడా శివాలయం, ఏ శివాలయంలో లేని ప్రత్యేకత ఏంటంటే, మా శివాలయంలో భక్తులే స్వయంగా వెళ్ళి అభిషేకం చేసుకొని వాళ్ళ కోరికలు వాళ్ళు తీర్చుకోనికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మేము లోపలికి అందరినీ అనుమతిస్తాము. ఇక్కడ ఎవరు వచ్చినా, ఎంతమంది వచ్చినా అందరినీ అనుమతించి పంపిస్తాము. పొద్దున 6 గంటల నుంచి 11 గంటల వరకు ప్రతిరోజు తెరిచి ఉంటుంది. ప్రతి కార్తీక మాసంలో ప్రతి సోమవారం నాడు ఆకాశ దీపం తర్వాత సప్తారాత్రులు జరుగుతాయి. తదుపరి అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది. తదుపరి ప్రతి పున్నమి రోజు సామూహిక సత్యనారాయణ స్వామి కథలు జరుగుతాయి. అలాగే శివరాత్రికి లింగోద్భవం వరకు పూజలు జరుగుతాయి, భజనలు జరుగుతాయి. తెల్లారి వరకు మార్నింగ్ 4 గంటల వరకు పూజలు కూడా జరుగుతాయి. ఆ తర్వాత స్వామివారి ఊరేగింపు ఉంటుంది, కళ్యాణం కూడా ఉంటుంది. శివరాత్రి రోజు కళ్యాణం చేస్తాం మేము ఇక్కడ. తదుపరి అమ్మవారికి సంతోషమాత అమ్మవారు ఉన్నది మాకు. సంతోషమాత అమ్మవారికి నవరాత్రులు చేస్తాము. అలాగే వారం రోజులు రోజు భోజనాలు పెట్టేస్తాం వాళ్ళకు. వారం రోజులు కంటిన్యూ భోజనాలు పెట్టేసి నవరాత్రులు చాలా ఘనంగా చేస్తాము. మంజునాథ స్వామి వెంకటేశ్వర నగర్లో పురాతన గుడి కావున కార్తీక మాసం సందర్భంగా పుణ్యం కాబట్టి భక్తులు చాలా అడవడి ఉంటుంది. కావున భక్తులు రేపు రుద్రాభిషేకం కూడా ఉంటుంది. 2 గంటలకు సత్యనారాయణ స్వామి వ్రతము జరుపబడను. 6 గంటలకు ఆకాశం దీపము. ఈ భక్తులకి శ్రీ మంజునాథ స్వామి ఎప్పుడు అనుకూలంగా వెళ్ళవేళంగా వాళ్ళ ఆశీర్వాదం ఉంటుంది. కావున భక్తులకు వాళ్ళ నెరవేరుస్తారు. కావున భక్తులు 6 గంటలకు ఆకాశం దీపం తర్వాత తీర్థ ప్రసాదం కూడా ఇస్తాము. ఇట్లు శివపంత్.